స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు. కనుమ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం గోకులంలో శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవం. పాల్గొన్న ఈవో బాపిరెడ్డి ఇతర అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతిలో వేడుకగా పారువేట ఉత్సవం. స్వామి అమ్మవార్ల ఊరేగింపు. తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో ఉద్రిక్తత. మంచు మనోజ్ రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు. ఇక డీటెయిల్స్ చూస్తే కన్నుల పండుగగా గిరి ప్రదక్షిణ ఉత్సవం ప్రత్యేక అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. కనుమ పండుగ పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో గిరి ప్రదర్శన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. 21 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తివత్సలుడైనటువంటి భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులతో పాటు ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనుమ పండుగ పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో గిరి ప్రదర్శన కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. భక్తుల చెంతకే భగవంతుడు వెళ్లిన అపూర్వ ఘట్టం ఆవిష్కరమైంది. 21 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణుల చుట్టూ భక్తవత్సలుడైనటువంటి ముక్కంటితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులతో పాటు ఆలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి బంధుగుణాన్ని సమస్త భక్తగణానికి స్వాగతం పలికేందుకే నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అంతకు ముందుగా శ్రీకాళహస్తి దేవస్థానం నందు అలంకార మండపంలోని పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక అలంకరణ ముస్తాబు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం గిరి ప్రదక్షిణకు ఆది దంపతులు గిరి ప్రదర్శనకు బయలుదేరారు. వాలింగేశ్వరుడు నామ కళ్యాణానికి తమ యొక్క ముక్కోటి భక్తజన కోటికి మునులకు ఋషులకు స్వాగతం పలికేందుకు గిరి ప్రదక్షిణ చేశారు. 21 కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణి చుట్టూ భక్తవత్సలుడైనటువంటి భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు కూడా నడుచుకుంటూ వెళ్లారు. వెల్లంబులు ధరించిన పరమిష్టి ఆగమనంతో పల్లె ప్రాంతాలన్నీ పొలకించిపోయాయి. అడుగడుగున భక్త కోటి స్వామి వారికి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఒప్పొంగిపోయారు. గిరి ప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా సుఖబ్రహ్మశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు అర్ధగిరి స్వామి మాట్లాడుతూ ప్రతి ఏడాదిలో 2 సార్లు స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ చేయటం ఆనవాయితీగా వస్తుందన్నారు. మొదటిది సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహిస్తారు. దీనిని కైలాసగిరిలో బంధుమిత్రులు శివరాత్రి మహోత్సవ ఆహ్వానంగా చెబుతారని, శివరాత్రి అనంతరం నిర్వహించే వివాహానికి విచ్చేసిన బంధుమిత్రులకు సాధారణంగా తీసుకెళ్లినట్లు పురాణాలు చెబుతున్నాయి. సుమారుగా 21 కిలోమీటర్లు కొండలు విస్తరించడంతో కొండ చుట్టూ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు, పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరు కూడా స్వామి అమ్మవారి మీద ఉన్న భక్తి భావంతో రామాపురం డ్యాం వద్ద ఉన్న అంజూరు మండపం వద్ద యువత, చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు ఎంతో ఆహ్లాదకరంగా స్నానాలు ముగించుకొని స్వామి అమ్మవార్ల ఉత్సవాలలో పాల్గొన్నారు. ఇక్కడ దేవస్థానం వారు గిరి ప్రదర్శనకు వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల రిస్టార్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, డిప్యూటీఓ కృష్ణారెడ్డి, ఏవో లోకేష్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు కనుమ పండుగ. ఈ కనుమ పండుగ పురస్కరించుకొని శ్రీ స్వామి అమ్మవారి గిరి ప్రదక్షిణగా వెళ్ళి ఆ గిరి ప్రదక్షిణ గల సకల దేవతలు కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే రేపు మహాశివరాత్రిలో వచ్చేది శ్రీ స్వామి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవమునకు గిరి ప్రదక్షిణలో గల పరివార దేవతలను కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఆ విధంగా ఈ కనుమ పండుగ సందర్భంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ వెళ్ళి సాయంత్రం ప్రదోష కాలం ముందు తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఈ గిరి ప్రదక్షిణలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ స్వామి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతున్నారు. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటుగా ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలోని ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాత్రి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలోని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం కనుమ పండుగ ఆధ్వర్యంలో గోకులంలో గోపూజ మహోత్సవం శాస్త్రయుక్తంగా సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. పొంగించి గోకులాన్ని సుందరంగా అలంకరించి గోమాతలకు విశేష పూజలు జరిపారు. సమస్త ఐశ్వర్యాలకు నిలయం అయిన గోమాతలు సుభిక్షంగా ఉంటే సకల లోకం సుఖశాంతులతో పాడి పంటలతో వర్ధిల్లుతుందని ఆలయ ఈవో బాపిరెడ్డి అన్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలోని గోపూజ మహోత్సవం చేపట్టారు. దేవస్థానం ఆధ్వర్యంలోని భరద్వాజ తీర్థంలో ఉన్న గోశాలలో గోపూజ ఉత్సవాన్ని ఆలయ ఈవో బాపిరెడ్డి నేతృత్వంలోని చేపట్టారు. గోశాలను శ్రీకృష్ణ భగవాన్ విగ్రహానికి విశిష్ట పుష్పాలతో అరటి మామిడి తోరణాలతో సుందర శోభితంగా అలంకరించారు. గోమాతలను శుభ్రంగా కడిగి పుష్పాలతో అలంకరించారు. గోశాల నందు పేడతో గోదొడ్డిని ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో తొలుత పొంగల్ పొంగించి విశేష పూజ జరిపారు. అనంతరం గోమాతలకు విశిష్ట పూజా కార్యక్రమాలు సాంప్రదాయ పద్ధతిలోని నిర్వహించారు. ఆలయ ఈవో బాపిరెడ్డి, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి, ఏఈఓ సతీష్ మాలిక్ తదితర అధికారులు గో ప్రదక్షిణలు నిర్వహించారు. గోమాతలకు పూజలు జరుపుకున్నారు. ఈశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. మకర సంక్రాంతి పుణ్యకాలం నిన్న జరిగింది. ప్రతి ఒక్క సంక్రమణ రోజు మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణ పుణ్యకాలం. ఆ ఉత్తరాయణ పుణ్యకాలం రోజు సంక్రాంతి పండుగగా, పొంగల్ పండుగగా మన ఆంధ్రీయులందరూ కూడా ఆ పండుగను భావిస్తూ దేవాది దేవుడైన శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజిస్తూ సస్యశ్యామలంగా మన ధాన్యాల అభివృద్ధి, వ్యవసాయ పంట అభివృద్ధి కొరకు నిన్న ఏరు పూజ అన్ని కూడా చేసి ఇవాళ ఎద్దు, ఆవు ఇవన్నిటి కలిపి కూడా పూజలు ఇవాళ చేస్తున్నాము. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో మకర జ్యోతి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. 16 కాళ్ల మండపంలో అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, చందనం, నారికేల జలాలు, కలిస జలాలు వైభవంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం అయ్యప్ప స్వామికి వారికి పలు రకాల పుష్పాలతోటి అలంకరించారు. విశేష పూజలు నిర్వహించి ధూపదీప కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించారు. ఈ ప్రత్యేక అభిషేకంలోని ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, వేద పండితులు, అర్ధగిరి అర్చకులు గోవింద శర్మ, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారికి మహాభక్తురాలైన గోదాదేవి పరిణయోత్సవం పురస్కరించుకుని గోదామాలలను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్ కు ఆలయ అర్చకులు అలంకరించారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వారి ఆలయంలోని ఆండాళ్ గోదాదేవి చెంత నుండి శ్రీవారికి ప్రత్యేక మాలలు కానుకగా ఆలయ అధికారులు గోదాదేవి మాలలు తీసుకువచ్చారు. తిరుపతి నుండి తిరుమల పెద్ద జిఆర్ స్వామి వారి మఠానికి చేరుకున్న గోదామాలలకు పెద్ద జిఆర్ మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకుని వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మూల విరాట్టుకు అలంకరించారు అర్చకులు. కనుమ పండుగ సందర్భంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బుధవారం ఉదయం బంగారు తిరుచిపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారిని సుప్రభాతం తోటి మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం అమ్మవారి ఉద్యానవనంలో అమ్మవారి ఉత్సవాలకు విశేషంగా అభిషేకం చేశారు. ఉదయం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. అనంతరం విశేష అలంకరణలోని విరాజిల్లుతున్న అమ్మవారు తిరుచిపై కొలువుదీరి 4 మాడవీధులను విహరించి భక్తులకు అభయ ప్రదానం చేశారు. పెద్ద సంఖ్యలోని భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోని ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, ఇన్స్పెక్టర్లు సుభాస్కర్ నాయుడు, చలపతి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి సమీపంలోని రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీలో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఇతర కుటుంబ సభ్యులు కాలేజీలో ఉండగానే మంచు మనోజ్ సతీ సమేతంగా అక్కడికి వెళ్లారు. మొదట లోపలికి అనుమతించలేదు. అయితే తన నాన్నమ్మ, తాత సమాధులు చూసేందుకు మనోజ్ వెళ్తానని చెప్పడంతో పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా గోడ దూకి కొంతమంది లోపలికి వెళ్లడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తిరుపతి సమీపంలోని రంగంపేటలో మోహన్ బాబు యూనివర్సిటీలోని టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. మోహన్ బాబు, మంచు విష్ణు ఇతర కుటుంబ సభ్యులు కాలేజీలో ఉండగానే మంచు మనోజ్ సతీ సమేతంగా అక్కడికి వెళ్లారు. మొదట లోపలికి అనుమతించలేదు. అయితే తన నాన్నమ్మ, తాత సమాధులు చూసేందుకే మనోజ్ వెళ్తానని చెప్పడంతో పోలీసులు అనుమతించారు. ఈ సందర్భంగా గోడ దూకి కొంతమంది లోపలికి వెళ్లడంతో పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సమేతంగా మోహన్ బాబు రంగంపేటలోని తన కాలేజీలో ఉన్న నివాసంలో పాల్గొంటున్నారు. అయితే మనోజ్ హైదరాబాద్ లోని జలపల్లి నివాసంలో సంక్రాంతి జరుపుకున్నారు. అనూహ్యంగా ఈ రోజు మనోజ్ తిరుపతి చేరుకోవటం, అక్కడి నుంచి మోహన్ బాబు యూనివర్సిటీకి బయలుదేరటంతో అప్రమత్తమైనటువంటి మోహన్ బాబు రక్షణ కావాలని చంద్రగిరి పోలీసులను కోరారు. దీంతో మోహన్ బాబు యూనివర్సిటీలోని భారీగా పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించారు. మరోవైపు మనోజ్ రంగంపేట పక్కనే ఉన్న నారావారిపల్లికి వెళ్లి మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి అనంతరం మోహన్ బాబు యూనివర్సిటీ చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కనుమ పండుగ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలోని పలు చోట్ల జల్లికట్టు వేడుకలు జరిగాయి. జిల్లాలోని ప్రాముఖ్యత ఉన్న రంగంపేటలోని ఈ కార్యక్రమం ఎంతో కోలాహలంగా జరిగింది. ఉదయాన్నే గ్రామస్తులు పశువులకు పూజలు చేసి అనంతరం వాటిని గ్రామ వీధుల్లో వదిలిపెట్టారు. వాటి కొమ్ములకు చెక్క పలకలను కట్టారు. పెద్ద ఎత్తున యువత వీధులకు 2 వైపులా గుమ్మికూడి ఎద్దులను అదుపు చేసి వాటి కొమ్ములకు కట్టినటువంటి పలకలను తీసుకునేందుకు పోటీలు పడ్డారు. అయితే జల్లికట్టు పోటీలు పోలీసులు నిషేధించినప్పటికీ అమలు విషయంలో మాత్రం చూసి చూడనట్లున్నారు. రంగంపేటలో జరిగిన జల్లికట్టుకు స్థానికులే కాకుండా ఇరుగు పొరుగు వారితో పాటు దూర ప్రాంతాల వారు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తిరుమలలో కనుమ పండుగ సందర్భంగా పారువేట ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం మార్గంలో ఉన్న పారువేట మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్లారు. తిరుమలలో కనుమ పండుగ సందర్భంగా పారువేట ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి ఆలయానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో పాప వినాశనం మార్గంలో ఉన్న పారువేట మండపానికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవం విగ్రహాలను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వెళ్లారు. అనంతరం అక్కడ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాహలంగా పారువేట ఉత్సవం జరిగింది. శ్రీవారు క్రూర మృగాలను వేటాడుతున్నట్లుగా 3 సార్లు పల్లకిని ముందుకు వెనుకకు వేగంగా తీసుకువెళ్తారు. అనంతరం స్వామివారి విసిరినట్లుగానే భావిస్తూ బళ్ళాలను అర్చకులు విసురుతారు. మానవులలో క్రూర స్వభావాన్ని జంతువులుగా భావించి దాన్ని వేటాడి నిర్మూలించాలన్న సందేశాన్ని ఈ ఉత్సవం ద్వారా స్వామివారు ఇస్తారు. ఆద్యంతం ఎంతో ఉత్సాహంగా జరిగిన ఈ వేడుకల్లో అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలను పంపిణీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమం. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దంపతులు.
కనుమ పండుగ సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం గోకులంలో శాస్త్రోక్తంగా గోపూజ మహోత్సవం. పాల్గొన్న ఈవో బాపిరెడ్డి ఇతర అధికారులు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు చేసిన అర్చకులు. కనుమ పండుగ సందర్భంగా తిరుమల తిరుపతిలో వేడుకగా పారువేట ఉత్సవం, స్వామి అమ్మవార్ల ఊరేగింపు. తిరుపతి రంగంపేట మోహన్ బాబు యూనివర్సిటీలో ఉద్రిక్తత, మంచు మనోజ్ రాక సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V2 న్యూస్.